నర్సరావుపేట నుండి సత్తెనపల్లి వెళ్లే రహదారిలో గల స్టేడియం వద్ద రహదారికి పైగా వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ముఖ్యంగా కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి సిబ్బందితో లోతట్టు ప్రాంతాల్లో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేకాకుండా ఇళ్లలోకి నీరు చేరకుండా ఎక్కడికక్కడ గండి కొట్టి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సకాలంలో స్పందించడం వల్ల వరద నీరు ఉన్న బీసీ కాలనీ చంద్రబాబు నాయుడు కాలనీ ముంపుకు గురి కాకుండా సచివాలయ సిబ్బంది అహర్నిశలు కృషి చేశారు. అదేవిధంగా గుంటూరు రహదారిలోని శ్మశాన వాటిక వద్ద రహదారిపైకి నీరు చేరుకున్నప్పటికీ సచివాలయ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తూ అక్కడే మకాం వేశారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని సచివాలయ సిబ్బంది వెల్లడించారు. రెండవ వార్డు తరఫు నుంచి రెండవ వార్డు సచివాలయ సిబ్బంది నిన్నటి నుంచి భారీగా పడుతున్న వర్షాల కారణంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలకు వర్షం నీరు ప్రవహిస్తుందో దానికి సంబంధించిన చర్యలు తీసుకోమని మన గౌరవ శాసనసభ్యులు గారు అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకి మన మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకి ఈ వాటర్ అనేది వర్షపు నీరు అనేది స్టాగ్నేషన్ అవ్వకుండా ఈ వాటర్ ఫ్లో అనేది వెళ్ళిపోవాల్సింది చూసుకుంటున్నాం. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించడం, అలాగే సులేమాన్ స్కూల్లో సచివాలయంలో వాళ్ళకి నివాసం కొరకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగనే పోలీస్ సిబ్బంది వారి సహకారంతో ఇక్కడ స్వర్గపురి దగ్గర ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఈ లోతట్టు ప్రాంతాల నీరన్నీ కూడా కిందకు వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఆదేశాల మేరకు మరియు మున్సిపల్ అధికారుల వారి ఆదేశాల మేరకు ఇక్కడ భారీ వర్షముల వలన మరియు తుఫాను వలన వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ని కంట్రోల్ చేయడానికి యంత్రముల సహాయంతో వాటర్ మొత్తాన్ని క్లియర్ చేసి సేఫ్టీగా వాటర్ని డిస్పోజల్ చేయించున్నాము. అలానే పోలీస్ సిబ్బంది వారితో కూడా ఇక్కడ ఓవర్ఫ్లో అవుతున్నటువంటి వాటర్ని ట్రాఫిక్ కంట్రోల్తో ఇక్కడ సేఫ్టీగా ప్రికాషన్స్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేయించున్నారు. అలానే ఈ విధంగా మేము ఎక్కడా కూడా డ్యామేజ్ జరగకుండా వాటర్ని సేఫ్టీగా డిస్పోజల్ చేయించున్నాం.